రూప, రాజు, విరూపాక్షి సూర్యప్రతాప్ని చూడడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సూర్యప్రతాప్ మాత్రం విరూపాక్షిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. నువ్వనుకున్నదే జరిగింది కదా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పి విరూపాక్షిపై నిప్పులు చెరుగుతూ ఉంటారు సూర్యప్రతాప్. రూప సూర్యప్రతాప్తో, నాన్న, ఆ రాధిక ఎలాంటి తప్పు చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు తను కావాలని ఇదంతా చేసిందని, ఎవరో డబ్బాస చూపించారని, నేను ఎక్కడికి వచ్చైనా ఈ నిజాన్ని ఒప్పుకుంటానని రాధిక చెప్పింది నాన్న. ఇప్పుడు ఖచ్చితంగా రాధిక నిజాన్ని బయట పెడుతుంది నాన్న. మీరేమీ అమ్మని తిట్టద్దు నాన్న అని అంటుంది రూప. ఏంటి రూప, తనేమైనా చిన్న పని చేసిందా? తన్ని ఊరుకోవడానికి దొంగతనం చేసిందా, లేకపోతే ఏం చేసిందా? తను ప్రాణంలాంటి నా పరువుని తీయాలనుకుంది. అలాంటి తనని నేను ఎలా మర్చిపోతాను? ఇప్పుడు తన అబద్ధం చెప్పింది కరెక్టే, ఆస్తి ఇస్తే నిజం చెప్తానంటుంది కరెక్టే. ఒకవేళ రేపు కూడా ఇలాగే తన అబద్ధం చెప్పదని గ్యారంటీ ఏముంది అని గట్టిగా అడుగుతారు సూర్యప్రతాప్. నాన్న, అలాంటివేమీ జరగకుండా మేము చూసుకుంటాం నాన్న అని అంటుంది రూప. అవును పెద్దయ్య, అలాంటివి ఇంకా ఏమీ జరగకుండా మేము ఖచ్చితంగా చూసుకుంటాం పెద్దయ్య, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని చెప్పి రూప, రాజు పాపం ధైర్యం చెప్తూ ఉంటారు. అలా ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటే విరూపాక్షి వెనక్కి తిరిగి మళ్ళీ తన దగ్గరికి వస్తుంది. ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి, చూడు సూర్య, ఈ ప్రపంచమంతా నిన్ను తప్పు అన్నా నిన్ను సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ నీకుంటాను. నువ్వు నన్ను అర్థం చేసుకుని ఉండకపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాను సూర్య, ఖచ్చితంగా నమ్ముతూనే ఉంటాను అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్కి చెప్పేసి విరూపాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సూర్యప్రతాప్ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా రూప, రాజు ఇంటికి రీచ్ అవుతారు. విరూపాక్షి ఇంటిలోనే ఉంటుంది. విజయాంబిక, ఏంటి ఇంటికి వచ్చావు, వెళ్ళిపో అని అంటుంది. అత్తయ్య, మీరెవరు మా అమ్మని వెళ్ళిపోమని చెప్పడానికి? అయినా ఆ రాధికకి ఆస్తి రాసివ్వాలి అంటే నాతో పాటు అమ్మ కూడా ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అంటుంది రూప. బాబాయ్, ల్యాండ్ డాక్యుమెంట్స్ని తెప్పించారా బాబాయ్ అని అడుగుతుంది. తెప్పించాం, ఇదిగో అమ్మా తీసుకో రూప అని చెప్పి ఇంకా డాక్యుమెంట్స్ని అయితే ఇస్తారు. అప్పుడే డాక్యుమెంట్స్ పై రూప సైన్ చెయ్యబోతూ ఉంటే విజయాంబిక, దీపక్లు మాత్రం హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఏంటి రూప, నువ్వు సైన్ చేస్తున్నావు కదా, కానీ జాగ్రత్తమ్మా, ఒకవేళ ఇవాళ సగం ఆస్తి అడిగింది, రేపు మొత్తం ఆస్తి అడిగితే ఏం చేస్తావు రూపా అని అడుగుతారు విజయాంబిక. అత్తయ్య, సగం ఆస్తి కాదు, మొత్తం ఆస్తి కాదు, ఏం చేసైనా ఖచ్చితంగా నాన్న నిర్దోషిగా అందరి ముందు తెలియాలి. ఈ విషయాన్ని, నిజాన్ని డబ్బుకి కక్కుర్తి పడే చేశాను అని ఆ రాధిక అందరి ముందు ఒప్పుకోవాలి. మాకు కావాల్సింది అదే అత్తయ్య అని చెప్పి ఇంకా డాక్యుమెంట్స్ పై సైన్ చేస్తుంది రూపా. అమ్మాయి గారు, ఈ డాక్యుమెంట్స్ని ఆ రాధికకి ఇవ్వడానికి మనం వెళ్ళాలమ్మాయి గారు అని అంటారు. అక్కర్లేదు, పిలిస్తే తనే వస్తుంది అని అంటారు ఇంకా విరూపాక్షి. ఇంకా అలా రాధికకి కాల్ చేస్తూ ఉంటారనమాట రాజు. ఇది ఇలా ఉండగా రాధికని చెంప మీద కొడతాడు జీవన్. హేయ్, ఏంటి ఊరుకుంటుంటే నీ సొంత తెలివితేటలు వాడుతున్నావు? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నీ ఆశకి హద్దు పద్దు ఉండదా అని చెప్పి గొంతు గట్టిగా పట్టుకుంటాడనమాట. ఇంకా జీవన్ వదులు జీవన్ అని అంటుంది. ఎందుకు వదలాలి? నీకేం చెప్పాను? వెళ్ళామా, జాగ్రత్తగా వచ్చేసామా, ఆ సూర్యప్రతాప్ పరువు తీసామా అన్నట్టు ఉండాలి. అంతేకాని నువ్వు మాత్రం ఆస్తి కొట్టారని వెళ్ళావా? ఇప్పుడు ఆ ఆస్తి తీసుకొని చెక్కేద్దాం అనుకుంటున్నావా అని అంటాడు జీవన్. వదులు జీవన్, నీ స్వార్థం నీదైతే నా స్వార్థం నాది. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానన్నావు, కానీ అటువైపు ఉన్నది 100 కోట్లు నాకు తెలుసు. అందుకే ఇలా అనుకున్నాను. అయినా ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నేను నిజాన్ని ఎందుకు చెప్తాను? చెప్పను. అక్కడి నిండటే పారిపోతాను. అప్పుడు వాళ్ళకి నేనంటే ఏంటో అర్థమవుతుంది అని అంటుంది. తనైతే రాధిక, ఏంటి పారిపోతావా? నీకు ఆ రూపారాజు ఎలాంటి వాళ్ళు తెలుసా?
నువ్వు చంద్రమండలం మీదకి పారిపోయినా సరే వెతికి వెతికి వేటాడి వేటాడి వెంటాడి వెంటాడి నిన్ను తరుముకొని వస్తారు. అలాంటి వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కానీ ఆస్తి రాయించుకుంటా అన్నావు కదా, ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఏదో ప్లాన్ వేసే ఉంటారు. అయినా ఇది నీ ప్లాన్ కాదు, నీ వెనకాల ఎవరున్నారో చెప్పు అని అడుగుతాడు జీవన్. ఎవరు అంటే ఆ దీపక్ విజయాంబికలే అని అంటారు. వాళ్ళ ఆ డబ్బాసపోతలు చెప్పడం నువ్వు చేయడం. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను కిడ్నాప్ చేసి పెడతా. ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావో రేయ్ తన్ని తీసుకెళ్ళండ్రా అని జీవన్ అయితే రాధికని కిడ్నాప్ చేసేస్తాడు. అప్పుడే దీపక్ అండ్ విజయాంబిక ఇద్దరు ఇంకా జీవన్కైతే కాల్ చేస్తారు. హలో జీవన్ అని అంటారు. ఛీ, నాతో మాట్లాడద్దు. అయినా మీరు ఇంత కక్కుర్తిగాళ్ళని అస్సలు అనుకోలేదు. అయినా సగమాస్తి రాపించుకోవాలంటే మీ పాటలేదో మీరు పడాలి, కానీ రాధికను ఎందుకు అడ్డం పెట్టుకున్నారు అని అడుగుతాడు జీవన్. మేమలా ఎందుకు చేశామో దానికి ఒక కారణం ఉంది. అయినా అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ రాధిక నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతారు. రావడం ఏంటి, తన్ని కిడ్నాప్ కూడా చేసి పెట్టా అని అంటాడు జీవన్. కిడ్నాప్ కాదు, చంపే అని అంటుంది విజయాంబిక. ఒక్కసారిగా దీపక్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా జీవన్ కూడా ఏంటి విజయాంబిక గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు. అవును, ఇప్పుడు ఎలాగో ఆ రూప ఆస్తి రాసేసింది కాబట్టి, దానిపై పేరు లేదు కాబట్టి ఆ రాధికని ఆ రాధిక వారసుని ఇద్దరిని చంపేస్తే అప్పుడు మాకు అడ్డుండదు. అది ఎక్కడ తప్పించుకొని దొంగ సాక్ష్యం చెప్తుందోనని నీకు అడ్డుండదు. ఎలాగో అది చచ్చిపోయిందనుకో, ఆ రాధిక చచ్చిపోయిందనుకో, అప్పుడు ఆ నిందలన్నీ సూర్యప్రతాప్ పైనే పడతాయి. రాజు రూపలు కావాలని వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికే నీ రాధికని చంపేశారని అందరూ అనుకుంటారు. తర్వాత మాకు రావాల్సిన ఆస్తి మాకొస్తుంది. ఇదే మేము వేసిన ప్లాన్ కాబట్టి దాన్ని పైకి పంపించేయి అని అంటారు. మీరు రాంగ్ టైంలో చెప్పినా కరెక్ట్గానే చెప్పారు విజయాంబిక గారు. ఈ అడ్డుని తొలగించుకోవాలంటే నేను చేయాల్సిందిదే అని చెప్పి ఇంకా అలా చంపడానికి, రాధికని చంపేయడానికి బయలుదేరతాడనమాట. వెంటనే జీవన్ ఇది ఇలా ఉండగా రూప అయితే ఇంకా రాధికకి కాల్ చేస్తూనే ఉంటుంది. రాధిక ఏంటి రాజు కనిపించట్లేదు అని అడుగుతుంది. ఏమో తెలియట్లేదు అమ్మాయి గారు, అయినా తనకి ప్రమాదం ఉందేమో అనిపిస్తుంది అమ్మాయి గారు. ఇప్పుడు ఈ విషయం జీవన్కి తెలిస్తే మీరేమో జీవన్ని నన్ను చంపనివ్వలేదు, జీవన్ని ప్రాణాలతో వదిలేశాం, జీవన్ని ప్రాణాలతో వదిలేసి మనం పెద్ద తప్పే చేశామనిపిస్తుంది అమ్మాయి గారు అని అంటారు. రాజు అదంతా వదిలేసే, ఎవరు చేసిన పాపానికి వాళ్లే శిక్షణ అనుభవిస్తారు. అయినా ఆ రాధిక సగం ఆస్తి అడిగిందంటేనే నాకు డౌట్గా అనిపించింది రాజు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు రూప అండ్ రాజు. ఇంకప్పుడే టీవీలో స్క్రోలింగ్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. రాధిక ఆత్మహత్య, అసలు రాధిక చనిపోయిందా, ఎవరైనా చంపేశారా, రాధికని చంపింది ఎవరు అని చెప్పి స్క్రోలింగ్ వేస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు అండ్ రూప. ఇంకలా అందరూ స్టన్ అయి చూస్తూ ఉంటే ఇటువైపు జీవన్ మాత్రం అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే నేను అనుకున్న పని పూర్తయిపోయింది సూర్యప్రతాప్, నిన్నింకా ఎవ్వరు కాపాడలేరు సూర్యప్రతాప్ అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జీవన్. ఇది ఇలా ఉండగా రాజు రూప అది చూసి షాక్ అయిపోయి, రాజు ఇదేంటి రాజు, ఉన్న ఒకే ఒక్క ఆధారం కూడా ఇలా మాయమైపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి రాజు అని అడుగుతుంది రూప. అమ్మాయి గారు మీరేమీ కంగారు పడకండి అమ్మాయి గారు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు హాల్లో. అదంతా చూసి దీపక్ అండ్ విజయాంబిక ఏమీ తెలియనట్టు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్టులో సూర్యప్రతాప్ని ప్రొడ్యూస్ చేస్తారు ఎస్ఐ. ఇంకా కోర్టులో జడ్జ్
ఈ కేసుని పరిశీలించిన తర్వాత సూర్యప్రతాప్ గారు, మీపై ఇలాంటి నింద పడుతుంది అని మేము అస్సలు ఊహించలేదండి. ఒక లీడర్గా అందరికీ ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు, సాటి స్త్రీలో ఒక తల్లిని చెల్లిని చూసే మీలాంటి వారు ఇలాంటి నిందలో పడిపోతారని మేము అనుకోలేదు. రాధిక అనబడే ఆ అమ్మాయి మీరు కొన్నేళ్లుగా అఫైర్లో ఉన్నారని తను చెప్పింది. కాబట్టి మీరు కోర్టులోనే తేల్చుకుంటాను అన్నారు. కానీ రాత్రికి రాత్రే ఆ అమ్మాయి చనిపోయింది అని అంటారు జడ్జ్. ఏంటి, రాధిక చనిపోయిందా అని సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే ఇంకా జీవన్ వాళ్ళు కూడా కోర్టుకు వస్తారు. అయినా ఇదంతా చేపించింది ఈ సూర్యప్రతాపే. అధికారం అడ్డంగా పెట్టుకొని అధికారం ఉందని తెగ రెచ్చిపోతున్నారు. ఖచ్చితంగా రాధికని చంపించింది వీళ్ళు అయ్యుంటారు. జడ్జ్ గారు, ఈయనకి తగిన శిక్ష వేయండి అని చెప్పి ఇంకా జీవన్ అయితే ఒక లాయర్ని పెట్టుకొని మరి, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి ఇంకా జీవన్ చెప్పిస్తూ ఉంటాడు. అవును, శిక్ష వేయాలి శిక్ష వేయాలి అని చెప్పి ఇంకొంతమంది అయితే అరుస్తూ ఉంటారు. జీవన్ సెట్ చేసిన బ్యాచ్. పాపం సూర్యప్రతాప్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇంకా జడ్జ్ అయితే వాదోపవాదాలు విన్న తర్వాత ఎలాగో రాధిక చనిపోయింది కాబట్టి, తన సాక్ష్యం చెప్పలేదు కాబట్టి సూర్యప్రతాప్ గారు నిజంగా అమ్మాయిని బలవంతం చేయబోయారని నిరూపితమైన కారణంగా సూర్యప్రతాప్ గారికి అని శిక్ష విధించేలోపు ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది. అటుగా తిరిగి చూసేసరికి అక్కడ రాధిక ఉంటుంది. ఒక్కసారిగా రాధికని చూసి షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకా జీవన్ అయితే అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు. ఇంకా రాధిక అయితే అలా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా వచ్చేసరికి దీపక్ విజయాంబిక అయితే కళ్ళు తిరిగిపోతాయి అనమాట, బ్లైండ్ బ్లాక్ అయిపోతుంది. రాధిక, యువర్ ఆనర్, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అలా నటించాల్సి వచ్చింది. కానీ నిజం ఏమిటి అంటే సూర్యప్రతాప్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. ఇదిగో ఈ జీవనే నన్ను డబ్బులిచ్చి ఇదంతా చేయించాడు. ఆయన పరువు తీయాలని, సూర్యప్రతాప్ పరువు ఎలా అయినా పోవాలని అతను ప్లాన్ చేశాడు. నా దగ్గర ఆడియో రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇంకా అలా తనకి డబ్బులు ఇచ్చినప్పుడు వీడియో తీసుకోవడం కానీ, కాల్ రికార్డింగ్స్లో సూర్యప్రతాప్ని ఎలా అయినా ఫైల్పై సంతకం పెట్టించు అని చెప్పడం కానీ, ఆ మూలికలతో వశీకరణ పరుచుకున్నావా అని అడగడం కానీ, ఇవన్నీ కాల్ రికార్డింగ్స్లో బయట పెడుతుందనమాట రాధిక. ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే పోలీసులు అయితే జీవన్ దగ్గరికి వస్తారు. సార్, నేను డబ్బు కోసం చాలా తప్పు పనులు చేశాను సార్. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నన్ను నా బిడ్డని కాపాడిన వారి కృతజ్ఞతని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దేవుళ్ళలాంటి సూర్యప్రతాప్ గారిని నేను ఎన్నో నిందలు వేశాను సార్. మీరు నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు సార్ అని చెప్పి ఇంకా రాధిక అయితే సూర్యప్రతాప్ కాళ్ళపై పడుతుంది. విరూపాక్షి అదంతా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా సూర్యప్రతాప్ అని ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యప్రతాప్ గారు నిర్దోషిగా విడుదలవ్వడం జరుగుతుంది. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి హనీ ట్రాప్ కి పాల్పడిన ఈ జీవన్కి కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది అని చెప్పి ఇంకా చెప్తారు. జీవన్ జైలుకు వెళ్ళిపోతాడు. దీపక్ అండ్ విజయాంబిక మాత్రం అలా బయటికి వస్తారు. హలో, ఆగండి, ఏంటి ఇదంతా మాకెలా తెలుసు? ఆ రాధిక చనిపోయింది కదా, ఎలా బతికొచ్చిందని ఆలోచిస్తున్నారా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది రూప. ఎప్పుడైతే దీపక్ అండ్ విజయాంబిక ఇద్దరు జీవన్కి కాల్ చేస్తారు కదా, తనని చంపేస్తేనే మనందరం సేఫ్గా ఉంటాము అని, అదంతా దొంగతనంగా వింటారనమాట రూప అండ్ రాజు అంటే ఆ రాధిక చేసిన కుట్రలో అత్తయ్య దీపక్లు కూడా ఉన్నారు రాజు. వీళ్ళు ఆస్తిని సంపాదించడానికే ఇదంతా చేస్తున్నారు. ఎలా అయినా వీళ్ళని మనం ఖచ్చితంగా ఇరికించాలి రాజు అని అంటుంది రూప. అమ్మాయి గారు, ముందు మనం వెళ్లాల్సింది రాధిక దగ్గరికి. రాధిక ఎలా అయినా కాపాడాలి అమ్మాయి గారు అని చెప్పి రాధిక దగ్గరికి ముందే వెళ్తారనమాట ఇంటికి రూప అండ్ రాజు. చూడు రాధిక, నీకు చాలా పెద్ద థ్రెట్ ఉంది. ఆ జీవన్ నిన్ను చంపేయడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి మేం చెప్పినట్లు చెయ్యి అని చెప్పి
తనకంటే ముందే ఇంకా తనే సూసైడ్ చేసుకున్నట్టు చేస్తారనమాట. రాధికనే క్రియేట్ చేస్తారు. ఇంకా మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేపిస్తారు. రూప అండ్ రాజు కావాలనే దీపక్ అండ్ విజయాంబికల ముందు వాళ్ళకి నిజం తెలియనట్టు నటిస్తారు రూప అండ్ రాజు. ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. దొంగ ప్లాన్లు మీకే కాదు మాకు కూడా వేయడం వచ్చు, కానీ ఇంకొకసారి మా నాన్న జోలికి ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేసుకొని వచ్చారంటే కేవలం మీ గురించి కోర్టులో పోలీసులకి ఎవరికి చెప్పలేదు. ఒకవేళ చెప్తే అత్తయ్య నువ్వు కూడా దీపక్తో పాటు కటకటాల వెనక్కి వెళ్తావు. వదిలేస్తున్నాను, ఆఖరిసారి వదిలేస్తున్నాను. ఇంకొకసారి మా నాన్న జోలికి వస్తే తోలు తీస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుందనమాట రూప. ఇంకా గడగడ వణికిపోతూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక. ఇది ఇంత సూర్యప్రతాప్ తెలుసుకుంటారు. ఇంకా సూర్యప్రతాప్ వెంటనే రాజు రూప దగ్గరికి వచ్చి, రూప, రాజు, నిజంగా మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఇన్నాళ్ళు రాజుని అపార్థం చేసుకున్నాను. రాజు ఎలా అయినా నా అల్లుడిగా నేను రాజుని ఒప్పుకోవాలి అనుకుంటున్నాను. రాజు, నువ్వు నన్ను పెద్దయ్య అని పిలవద్దు, నువ్వు నన్ను మావయ్య అనే పిలవాలి అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా సూర్యప్రతాప్ ని హక్ చేసుకుంటారు రూప అండ్ రాజు. ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విరూపాక్షి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.